రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో చిట్చాట్ చేశారు. ఇదే క్రమంలో మొట్టమొదటిసారిగా మాజీ ఎమ్మెల్సీ కవితపై ఆయన కామెంట్ చేశారు. సో ఓవరాల్గా మరి కవిత ఇష్యూ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంత కవిత పట్ల సానుభూతి చూపించినట్టు స్పష్టమవుతోంది. సో నలుగురు కలిసి మరి కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక మహిళను బయటికి పంపించేశారని చెప్పడం కావచ్చు. సో ఓవరాల్గా ఇదే అంశంలో మరి ఎందుకని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చాలాసార్లు మరి తాను జైలుకు వెళ్ళినప్పుడు కావచ్చు, తన కూతురు వివాహం ఉన్నప్పుడు కావచ్చు, అదే క్రమంలో మరి కవిత లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉండడం కావచ్చు, ప్రతిసారి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రతి సందర్భంలో మాట్లాడతారు. సో నిన్న కూడా మీడియా చిట్ చాట్లో ఢిల్లీలో అదే అంశంలో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు, ఇక కేటీఆర్ను కూడా టార్గెట్ చేశారు. సో దీంట్లో నలుగురు కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక మహిళను బయటికి పంపించేశారని చెప్పడం అయితే మనం ఒకసారి చూడొచ్చు. సో ఒకవైపు కవిత వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని జరుగుతున్న ప్రచారం కావచ్చు. సో వాటన్నిటికీ ముగింపు ఇస్తూనే కల్వకుంట్ల కుటుంబం నుంచి నేనున్నంత వరకు కాంగ్రెస్లోకి ఎవరొచ్చినా తీసుకోమని చెప్పడం కావచ్చు. సో ఒకవైపు కొంత మోదం కొంత ఖేదంలా ఈ యొక్క చిట్ చాట్ నడిచినట్టు స్పష్టమవుతోంది. అదే క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలను కూడా టార్గెట్ చేశారు. ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేటు. ఇక దీంట్లో బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, అలాగే మల్లేశ్వర్ రాజకీయ విశ్లేషకులు, కాల్వ సుజాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి, డాక్టర్ పివి రెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా మరి రామ్మూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రామ్మూర్తి గారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఓకే, మొత్తానికైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అంటే ఆయన ఏ సందర్భంలో అయినా, ఏ బహిరంగ సభలో అయినా, ఏ మీడియా సమావేశంలో అయినా, ఏ సందర్భంలో అయినా ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంను ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు, విమర్శలు చేస్తారు. సో అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం అఫ్కోర్స్ అది అంతా రాజకీయంగా మనం చూడొచ్చు. అయితే కవితపై నిన్న వేసిన ఆయన కామెంట్స్ను మనం ఎట్లా చూస్తాము? సో నలుగురు కలిసి ఆమెను మరి ఒక మహిళను బయటకు పంపించారని చెప్పడం ఎట్లా చూస్తాం? ఆడలేక గ్రౌండ్ బాగలేదని పదే 21 నెలలుగా రేవంత్ రెడ్డి చేస్తున్నది మనం కంప్లీట్గా చూస్తున్నాం. ఒక ఆడబిడ్డపై ఏదైతే నలుగురు పడుతున్నారని మాట మాట్లాడు, సరే ఒక ఆడబిడ్డపై నలుగురు పడుతున్నా లేకపోతే రాష్ట్రం మీద 5 అన్నదమ్ములు పడుతున్నా అన్నది ముందు పోతాంటే అదే తెలుస్తుంది. ఎందుకంటే ఆస్తి పంపకాల్లో వ్యవహారంగా చూస్తామని అదొక మాట మాట్లాడాడు. కవితకి ఎక్కడ మాట్లాడలేదు ఆస్తి గురించి, వాస్తవంగా ఆస్తుల లొల్లే ఇక్కడ లేదు. అదేవిధంగా ఏమని అన్నదంటే హరీష్ రావు అదేవిధంగా ఏదైతే నాకు సంబంధించి కొంచెం ఏదైతే సంతోష్ రావు నన్ను దూరం చేస్తున్నారు, 6 నెలలుగా నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అన్న ఒక అంశం మీదనే ఈ ఇష్యూ నడిచింది. ఇష్యూ నడిచిన తర్వాత ఆమె వ్యాఖ్యలు ఏదైతే పార్టీకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది కాబట్టి ఈమెను సస్పెండ్ చేసినాం. ఏదైతే రేవంత్ రెడ్డిని గతంలో ఎట్లా సస్పెండ్ చేసినామో పార్టీ కార్యకలాపాలు కొంచెం ఇబ్బందికరమైన కార్యక్రమాలు చేస్తుంటే కవితకి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సరే, అదే విధంగా కుటుంబ వ్యవహారం అని ఆయన పదే అంటుండు. మరి కుటుంబ వ్యవహారం అయితే నీకెందుకు? ఇప్పుడు నీ కుటుంబంలో ఏం జరుగుతున్నది, అసలు నీ కుటుంబంలో ఏం జరిగింది, అసలు గాంధీ కుటుంబంలో ఏం జరిగింది, అసలు గాంధీ కుటుంబం ఏడవైంది, అద్దె గాంధీ కుటుంబం వచ్చి ఇప్పుడు దేశంలో కూర్చున్నది. అదే విధంగా అవినీతి గురించి వీళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు కాదు, కూర్చొని ఉపనిషత్తులు వల్లించినట్టుంటాయి. ఎందుకంటే 700 కోట్లు ఏదైతే రాహుల్ గాంధీ అదే విధంగా ఏదైతే సోనియా గాంధీ మొన్న ఈడీ కూడా దప్తు చేసింది నేషనల్ హెరాల్డ్ కేసులో. అదే విధంగా స్థానిక ఎన్నికల విషయం కూడా మాట్లాడు. అవి వాస్తవంగా ఇప్పుడు నిర్ణయించుకోలేదు. మొన్నటి దాకాను మీరు నిర్ణయించుకున్నామంటాడు, 42% ఎట్లా చేసి తీసుకొస్తామంటాడు. ఇప్పుడు తీసుకొచ్చి ఆయన అధికారం ఉండాలి తప్ప ఎవరికి అధికారం రావద్దు. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే ఓటమి భయం ఒక దిక్కు, 20 నెలలుగా అట్టర్ ఫ్లాప్ అయిన పరిస్థితులు ఒక దిక్కు. ఇవన్నీ వేధిస్తున్నాయి కాబట్టి వాళ్ళు స్థానిక ఎన్నికలకు పోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఒత్తిడి తీసుకురావచ్చు గవర్నర్ మీద, ఒత్తిడి తీసుకొచ్చి సంతకం పెట్టి పంపిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా మనం తెలుసు. ఒకసారి ఆయన సంతకం పెట్టకపోయినా కూడా రెండోసారి మళ్ళీ పంపితే సంతకం పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అదే విధంగా పార్టీ ఫిరాయింపులు సరైన ఏదైతే కంప్లీట్ గా నిబంధనలు లేవంటాడు. అసలు ఈయన రాజీవ్ గాంధీని అవమానిస్తాడా లేకపోతే రాహుల్ గాంధీని అవమానిస్తాడా? అసలు పార్టీ డిసిప్లిన్ నేను దాటిండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లియర్ గా 1985 లో ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నదో చదువుకోవాలి. నిమ్మలంగా కూర్చొని రేవంత్ రెడ్డికి నేను సూచించేది ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని నిబంధనలు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, అసలు పార్టీ సిద్ధాంతం ఏంది, అసలు పార్టీ ఏం చెప్పింది. ఎందుకంటే రాజ్యాంగం చేతిలో పెట్టుకొని రాహుల్ గాంధీ మొత్తం దేశవ్యాప్తంగా తెలుసు
తిరుగుతూ ఏదైతే మొత్తం కంప్లీట్ గా నేను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అని చెప్తాడు. మరి ఇక్కడ ఈ 10 మందిని కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని క్లియర్. వాస్తవంగా చెప్పాలంటే చిన్నపిల్లగాని గిచ్చి లేపినా ఈ 10 మంది ఏ పార్టీలో ఉన్నారో అందరికీ తెలుసు. ఇంకోటి ఇప్పుడు కడియం శ్రీహరిని ఒక అడిగితే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా ఒకసారి అంటాడు. అదే విధంగా మరోసారి అడిగితే ప్రపంచ దృష్టిలో, మీడియా దృష్టిలో మొత్తం కంప్లీట్ గా బహిరంగ సభలోనే నేను పార్టీ మారినా అని ఒప్పుకుంటాడు. మళ్ళీ నిన్న స్పీకర్ నిర్ణయించాలని ఏ పార్టీలో ఉన్నాడు. అంటే పదవి కోసం ఏ విధంగా దిగజారుతున్నారు నేతలు అన్నది వాస్తవంగా ఇది మనకు క్లియర్ గా అర్థమవుతున్నది. ఇవన్నీ కార్యక్రమాలు చూసుకుంటూ పోతే నేను ఇవన్నీ ఉద్యమం పేరుతో కేసీఆర్ కూడా చాలా మంది ప్రాణాలు తీసిందని ఒక మాట మాట్లాడాను. అది ఎంత అవమానకరం, ఎంత బాధాకరమైన అంశం అంటే ఒక ఉద్యమకారునిగా నిజంగా నాకు బాధ అవుతుంది. ఎందుకంటే ఉద్యమం చేసింది తెలంగాణ కోసం. తెలంగాణ అన్ని పార్టీలు కలిసి ఉద్యమం చేసిందని చెప్తారు కదా, మరి వీళ్ళ పార్టీ కూడా ఉన్నది కదా. ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళ పార్టీలో కొందరు రాజీనామా చేయకపోతే వాళ్ళ ఇంట్ల మీదకి పోయినాం, వాళ్ళ ఫ్లెక్సీల మీద చిన్న పిల్లలు యూరిన్ పోసిన ఘటనలు కూడా నేను చూపెడతాను. ఎందుకంటే వీళ్ళు ఒకసారి ఇస్తా అని ఒకసారి ఇయ్యా అంటేనే మనస్తాపం చెందిన తెలంగాణ యువత సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే తొలిదశ ఉద్యమంలో ఏదైతే 1969లో 369 మంది చనిపోయిండ్రు. 90 సార్ల ఏదైతే కాల్పులు జరిగినాయి హైదరాబాద్ లో, ఇందిరాగాంధీని ఇక్కడికి రప్పించినాయి. వీళ్ళు అంటున్న ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మనే ఉస్మానియా యూనివర్సిటీ కాళ్ళకాడికి రప్పించిన చరిత్ర తెలంగాణది. అదే విధంగా ఢిల్లీ మెడల్ పంపి ఏదైతే సోనియా గాంధీ మెడల్ 1200 మంది ఆత్మ బలిదానం తర్వాత తెలంగాణ ఇచ్చింది. ఆత్మ బలిదానాలకు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెసే కారణం. ఎందుకంటే మరీ చెప్తున్నా, చంపినోడే వచ్చి దండేసి దండం పెట్టినట్టుగా కనబడుతున్నది అంతే తప్ప కానీ వీళ్ళ వ్యాఖ్యలు ఏందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవంగా ఏ దాంట్లో కరెక్ట్ గా ఒక వెయిట్ లేదు, ఒక వాస్తవంగా ఆయననైనా స్వయరక్షణ కోసం మాట్లాడిన మాటలు కనబడుతుంది. ఎందుకంటే ఉద్యమం ఎట్లా చేసేవాడు మెట్రో విషయంలో మాట్లాడండి, మెట్రో విషయం కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు బడాబాయ్ చోటాబాయ్ మీరు సఖ్యత లేరు, మీరు అప్పుడు కంప్లీట్ గా మీరు బీజేపీగా అంటగట్టినట్టున్నారు కాబట్టి మీకు నిధులు రాలేదు, అది రాలేదు. నేను అట్లా కాదు, కథ కార్ఖానా గప్పాలు కొట్టిన ఏదో ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి. ఇప్పుడు ఏదైతే కిషన్ రెడ్డి పేరు చెప్తున్నాడు. కిషన్ రెడ్డి కంటే పెద్ద నాయకులతో నీ బడాబాయ్ చోటాబాయ్ ఉన్నది కదా, మొత్తం ఢిల్లీ నీ చేతులు ఉన్నది కదా, 50-60 సార్లు పోతున్నావు కదా, ఏం దిక్కుతున్నావు అని తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు నెలకు కూడా 18,500 కోట్ల ఆదాయం వస్తున్నాడు. 21 నెలల్లో 3,88,500 కోట్లు. వాస్తవం అంటే 3,88,000 ఇది ఆదాయం. అదే విధంగా 2,50,000 వీళ్ళు తీసుకొచ్చిన అప్పు. అదే విధంగా ఈ రెండు కూడితే వాస్తవంగా 6,38,500 కోట్లు, 6 లక్షల కోట్లు అండి. అదే విధంగా నేను జీతాలు తీసేద్దాం, 6,500 జీతాలు పెన్షన్లు అవన్నీ తీసేద్దాం. వాటికి పోతే వాస్తవంగా 1,36,500 కోట్లు అయిందండి. వాస్తవంగా ఇంకో 1,00,000 తీసేద్దాం. ఇక మిగతా సంక్షేమం, ఆర్టీసీ బస్సులు, ఫ్రీ బస్సు అది కూడా చెల్లించలేదు, కానీ చెల్లించినవి కొన్ని. అదే విధంగా ఏదైతే మేము తీసుకొచ్చిన అప్పుకు వడ్డీ, ఎందుకంటే 20,408 రూపాయలు అవి కూడా కట్టి అవి కూడా కలిపిన అవి 1,00,000 కోట్లు తీసేద్దాం. ఎట్ ప్రజెంట్ వాస్తవంగా చెప్పాలంటే 4 లక్షల చిల్లర ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉండాలండి. ఒక 4 కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టచ్చండి. వచ్చిన 21 నెలలుగా నువ్వు ఏం చేసినావు తెలంగాణకని అడుగుతున్నారు తెలంగాణ సమాజం. తప్పేమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నా. ఇప్పుడు వాస్తవంగా ఇలాంటి లెక్కలు పత్రాలు తెలిస్తే కదా అండి. లెక్కల పత్రాలు తెలియకపోతే వాస్తవంగా ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తే వాళ్ళకి రాఘవేంద్ర ఎక్కల ముగ్గురు క్యాల్కులేటర్ కొనిస్తా అర్థమవుతుంది కదా. మొత్తం ప్రపంచం దృష్టిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తగ్గించడమే కాక ఒక రిచెస్ట్ స్టేట్ ని తీసుకొచ్చిన ఈ స్టేట్ ను ఏ విధంగా మా చేతులు అప్పచెప్పినట్టు 2014 ఏ పరిస్థితులు ఉండే 60,000 కోట్ల మొత్తం కంప్లీట్ గా ఏదైతే అప్పులు ఇచ్చినా అది కూడా ఉన్నాయి. అదే విధంగా ఆస్తులు పెంచినాం, అదే విధంగా ఆదాయాన్ని పెంచినాం. తెలంగాణ సస్యశ్యామల తెలంగాణ తీసుకొచ్చినాం, వరిలో నంబర్ 1 చేసినాం, అన్ని విధాలుగా హైదరాబాద్ కూడా అభివృద్ధి చేసినాం. ఇప్పుడు చెప్తాను వినండి, వీళ్ళు ఒక బతుకమ్మ కుంటం చేసి మొత్తం బతుకులను తాగం చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తం రోడ్ల మీద వర్షాకాలం ఇల్లు కూడా కొట్టి వాళ్ళకి ఏం తెలుస్తుందండి బాధ. ఒక ఇల్లు కూలిపోయిన తెలుస్తుంది బాధ. ఇప్పుడు మనం అందరం చల్లగా ఉన్నామండి, ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం. ఆ వర్షాకాలంలో ఇల్లు కూలగొట్టి ఏ విధంగా వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా స్కూల్ కు పోయిన పిల్ల ఇంటికి వచ్చే వరకు ఏదైతే వాళ్ళ స్కూల్ పోయి ఇంటికి వచ్చే వరకు ఇల్లు లేకపోతే ఆ బాధ ఏంది, ఆ పరిస్థితులు ఏంటంటే మనసులోనికి అర్థమవుతుందండి. మనసులోనికి ఎవరికి అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితులు అండి. రామూర్తి గారు చెప్పండి. సో కేటీఆర్ నుంచి కిషన్ రెడ్డి సలహాలు తీసుకుంటారు,